ఓకే, సాహితీ గారు చెప్పండి, అసలు ముందు ఈ సినిమా రైటర్ గా ఒక సక్సెస్ సాధించిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఇది యాక్చువల్ గా ముందే ఎక్స్పెక్ట్ చేశానండి, డెఫినెట్లీ ఈ లెవెల్ హిట్ అవుతుందని. పాటల్లో కూడా మీరు మీ తెలుగుదనం కొంచెం కనిపిస్తూ వచ్చింది. మమత నిద్రించిన తర్వాత ఆ రకమైన భావావేశం ఎప్పుడు కూడా పాటల్లో స్ఫురిస్తూ వచ్చింది ఇప్పుడు. సో ఆ రకంగా దాన్ని తీసుకురావాలి, ఈ జర్నీ ట్యూన్ అట్లా తీసుకుంటూ వచ్చారా, లేకపోతే అన్ని సినిమాలకు మీరు ఎట్లా రాసుకుంటూ వెళ్తారా? యాక్చువల్ గా బేసికల్ గా చాలా మెలోడియస్ ట్యూన్స్ బేసిక్ గా సత్య గారు చేశారండి. ఆ మెలోడీ ట్యూన్ అనేప్పటికీ ఆ ట్యూన్ మాకు చెప్తుంది ఏ టైప్ ఆఫ్ వర్డ్ కావాలి, వస్తే అది జస్టిఫై అవుతుంది, నిలుస్తుంది, పాట హిట్ అవుతుందని మాకు తెలిసిపోతుంది. మా ఎక్స్పీరియన్స్, అండ్ హ్యావింగ్ 35 years ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నాకు ఈజీగా నేను గెస్ చేశాను. ముందు డెఫినెట్ గా పాట హిట్ అవుతాయి, పిక్చర్ చూశాక డైలాగ్స్. లక్ ఏంటంటే లిరిక్ రైటర్ గానే కాకుండా డైలాగ్ రైటర్ గా కూడా ఈ పిక్చర్ లో నాకు వర్క్ చేసే అవకాశం కలిగింది. కాబట్టి మోరోవర్ ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను సినిమా చూసిన తర్వాత ఆ రోజు ఫస్ట్ ఇమీడియట్ గా నైట్ కాల్ చేసింది, ఫస్ట్ నేను ఆయనకే కాల్ చేసి, ఎందుకంటే ఒక తమిళ సినిమా ఎక్కడ ఇది తెలుగు సినిమానా లేకపోతే ఈ డబ్బింగ్ ఏదో తెలుగు నుంచి వచ్చింది అంటే డబ్ చేస్తే లిప్ మూమెంట్స్ కానీ అని ఫస్ట్ చూసి చెప్పగానే ఆయన డైలాగ్స్ రాసిన విధానం కానివ్వండి, ఆయన డైలాగ్స్ కి వీళ్ళిద్దరు కూర్చుని మొత్తం 1 month అక్కడ చెన్నైలో కూర్చుని దగ్గరుండి చేపించి నిజంగా చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే లిరిక్స్ కానీ సాంగ్స్ కూడా ఎక్కడ తమిళ పాటలు ఆ ఫ్లేవర్ లేకుండా స్వచ్ఛమైన తెలుగు పాటలలాగా, తెలుగు సినిమా లాగా, దానికి నిజంగా వాళ్ళిద్దరూ నిజంగా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఆయన రాసిన లిరిక్స్ కానివ్వండి, ఆయన రాసిన డైలాగ్స్ కానివ్వండి, నిజంగా ఎక్కడ అంటే అక్కడ తమిళ్లో ఎక్కడ ఆ ఫ్లేవర్ ఉందో దాన్ని మిస్ అవ్వకుండా తెలుగు అంత యాప్ట్ గా రాశారు. సో తమిళ సినిమా అయినా కూడా దాన్ని తెలుగుదనం ఉట్టిపడేట్టు దాంట్లో దాన్ని తీసుకొచ్చే చాలా కష్టపడ్డారు. దాన్ని సాహితీ గారు మొత్తం అంటారు. ఓకే, కాలం తీసుకున్నాం సాయి లక్ష్మి రాపూర్ నుంచి. సాయి లక్ష్మి గారు మాట్లాడండి.